ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7 నుండి 14వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగడానికి ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కాని, భూమి మీద ఉన్నవే కాని సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నాడు. మీరు సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలిగే నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మనకు లభించింది. ఇది దేవుని సంకల్పం. దేవుని చిత్తమే తూచా తప్పకుండా అన్నిట్లో నెరవేరుతున్నది. సర్వశక్తిమంతుడైన మన దేవుని సంకల్పానికి అనుగుణంగానే ఈ విశ్వమంతా నడుస్తోంది. పరలోక ప్రదేశాలలో ఆశీర్వాదాలన్నీ మనవే. దేవుడు మనలను పరలోక ప్రదేశాలకు హెచ్చించాడు. నిన్నాయన తన కుమారునిగా, కుమార్తెగా స్వీకరించాడు. నీకు పరలోక ఆశీర్వాదాలన్నీ కట్టబెట్టాడు. మనం ఆశీర్వాద సంపన్నులం. తండ్రి సంఘాన్ని నిర్మించాడు. కుమారుడు విమోచన మూల్యం చెల్లించాడు. పరిశుద్ధాత్మ సంఘాన్ని కాపాడుతున్నాడు. ఆశీర్వాద వనరులన్నీ తండ్రియందు, కుమారునియందు ఉన్నాయి. మన రక్షణ జగత్పునాదికి ముందే ఏర్పరచబడింది. మన రక్షణ లబ్ధికి, రక్షణ సిద్ధికి కార్యకారణ మూలం దేవుడే. దేవుడే క్రీస్తునందు అంతా చేశాడు. ఆయనే మొదట మనలను ప్రేమించాడు, నన్ను వెదకి రక్షించాడు. ఆయనే నా రక్షణ కోసం తన రక్తనిధిని విడుదల చేశాడు. యేసుక్రీస్తు నిత్యుడై ఉండి కాలములోకి, స్థలములోకి ప్రవేశించాడు. శిలువ రక్తబలి వల్ల మనకు రక్షణను లభ్యపరిచాడు. క్రీస్తునందు మనలను విశ్వాసులనుగా తీర్చిదిద్దాడు. మనం పాపులం. ఆయన మనల్ని వెదకి రక్షించిన రక్షకుడు. తప్పిపోయిన గొర్రెను వెదకి కనుగొన్న కాపరి యేసుక్రీస్తే. ఆయనే మనల్ని కనుగొన్న కాపరి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము ఆయనను ఏర్పరచుకున్న వారము కాము. ఆయనే మనలను ఏర్పరచుకొని నియమించాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. ఆయనే పిలిచినవాడు, మనల్ని ఏర్పరచుకున్నవాడు. గనుక మనల్ని గురించిన బాధ్యత అంతా ఆయనదే. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా అన్నాడు, ఈజిప్టు దేశములో నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబం వారినందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. అదేమనగా, భూమి మీద సకల వంశములలోనూ మిమ్ములను మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్ములను శిక్షిస్తాను. ఈ కాలంలో దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు గాని నిత్యత్వంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆది నుండి అంతము వరకు ఆయనకంతా తెలుసు. ఆయన తన ప్రణాళికను మధ్యలో మార్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులము అయి ఉండాలని జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తునందు మనలను ఏర్పరచుకున్నాడు.
మనలను పరిశుద్ధులనుగా చెయ్యాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. విశ్వాసి యొక్క అంతరంగాన్ని ఆయన శుద్ధి చేశాడు. దేవుడు ఏర్పరచుకున్న నీవు పరిశుద్ధుడివై ఉండాలి. కృపచేత రక్షించబడ్డాము నిజమే కాని మన ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీలు కాదు. పాపము విషయమై చనిపోయిన మనము అందులో జీవించలేము. పాపము చేయడానికి కృప లైసెన్సు కాదు. ఎడతెగక పాపం చేసేవాడు రక్షించబడని పాపి. అతనికి రక్షిత జీవితమంటే ఏమిటో తెలీదు. రక్షించబడిన పాపి మాజీ పాపి. అతడు పాపానికి విముఖుడైపోతాడు. అతని జీవిత విధానంలో మార్పు కనపడుతుంది. దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఎట్టి కళంకము కానరాదు. దేవుని ఎదుట ఈ విశ్వాసిలో ఎట్టి కళంకము మచ్చ కనపడదు. బిలాము ఎంత చూచినా ఇశ్రాయేలీయులలో ఏ లోపము కళంకము కనబడలేదు. సంఖ్యాకాండం 23:21 ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు శిబిరములోకి పోయి చూస్తే వారి దుష్ప్రవర్తనకు దేవుడు వారిని శిక్షించకుండా విడవడు. శిబిరము లోపలే దేవుడు తన ప్రజలను పరిశుద్ధపరుస్తాడు, గుణపరుస్తాడు. నిన్ను నన్ను పరిశుద్ధులనుగా చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. శిబిరములోని సమాజాన్ని ఆయన పవిత్రీకరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే మన జీవితాలు రాను రాను పవిత్రీకరించబడతాయి. ఆయన పోలికకు మారతాయి. నీలో మార్పేమీ రాకపోతే అసలు నిన్ను దేవుడు ఏర్పరచుకోలేదు అని అర్థం. 1 యోహాను 2:1-2 నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరుడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. యేసు లోకమంతటి కోసం చనిపోయాడు. క్రైస్తవులు, ఇతరులు, యూదులు, అన్యులు అందరి కోసం యేసుక్రీస్తు చనిపోయాడు. యేసు మార్గము, సత్యము, జీవము. యేసే ద్వారం. యోహాను సువార్త 6:37 నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంతమాత్రము తోసివేయను. ఆరంభంలో యేసు దారి ఇరుకు, రాను రాను విశాలం. లోకంలో సైతాను దారి మొదట విశాలం, రాను రాను ఇరుకైపోతుంది. తన గొర్రెలకు సమృద్ధి జీవమివ్వడానికి యేసు వచ్చాడు. కావాలనుకుంటే ఎవరైనా రావచ్చు. నీకు, నాకు, అందరికీ ఇది సార్వత్రిక ఆహ్వానం. పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రభువు తట్టు తిరగాలి. 2 తెస్సలోనిపత్రిక 2:13-14 ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచడం వల్ల, సత్యాన్ని నమ్మడం వల్ల మీరు రక్షణ పొందారు. రక్షించబడిన మీరు యేసుక్రీస్తు యొక్క మహిమను చూడగలరు. ఈ సువార్త వలన దేవుడు మనల్ని పిలిచాడు. ఇది దేవుని భవిష్య జ్ఞానం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారము మనం ఆయనకు సర్వదా విధేయులం. ఏర్పరచబడిన మనకు క్రీస్తు రక్త ప్రోక్షణ ఉంది. మన ఏర్పాటులో నిత్యత్వపు పరిమాణం ఉంది. ఏర్పాటు, పరిశుద్ధత ఈ రెండు పరస్పర సమాశ్రితమైన అనుభవాలు. మనము స్వతహాగా పరిశుద్ధులము కాము. మనలను పవిత్రీకరించడానికే ప్రభువు మనల్ని పిలిచాడు. దేవుడు అన్యాయస్థుడు కాడు. కరుణించే దేవుడి ఏర్పాటు ఇది. ఆయన తన ఘనత నిమిత్తమే మనలను నియమించాడు, ఏర్పరచుకున్నాడు. మనం మంచివారమని కాదు, దేవుని కృప, కరుణ మాత్రమే దేవుని పిలుపునకు, ఏర్పాటుకు కారణం. అపొస్తలుల కార్యములు 27 నౌకాభంగం సందర్భంలో పౌలన్నాడు, ధైర్యం తెచ్చుకోండి, ఓడకు గాని దానిలో ఎవరికి గాని హాని కలగదు. దేవదూత నాకు చెప్పాడు, భయపడకు,
నీవు కైసరు ఎదుట నిలుస్తావు. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ధైర్యం తెచ్చుకోండి. ఇది దేవుని భవిష్య జ్ఞానం. మీరు ఓడలో ఉంటే ఎవరూ నశించరు. దేవుని నియమానికి లోబడిన వారి పట్ల ఆయన భవిష్య జ్ఞానం తప్పక నెరవేరుతుంది. మనం సువార్తను అందరికీ ప్రకటిస్తాము. దానిని అంగీకరించి రక్షించబడిన వారే దేవుడు ముందుగా నిర్ణయించిన వారు. అంగీకరించిన ప్రతివానికి తలుపు తెరువబడుతుంది. లోపలికి వెళ్ళాక ఇది నిత్యత్వపు ఏర్పాటు అని మనకు తెలిసిపోతుంది. అవును ప్రియశ్రోతలు, మనము జగత్పునాదికి ముందే ఏర్పరచబడిన వారము. ఈ మర్మము నిత్యత్వంలో గాని మనకు బోధపడదు. దేవుడు తన సంఘ నిర్మాణాన్ని జగత్పునాదికి ముందే నిర్ణయించాడు. ప్లాన్ ఆయన దగ్గరే ఉంది. ఇది ఆయన సంఘం. ఇది ఆయన విశ్వం. ఆయన నిన్ను నన్ను తన నిత్య సంకల్పము చొప్పున ఏర్పరచుకున్నాడు. మనము ఆయన సన్నిధిలో పరిశుద్ధులము, నిష్కళంకులము. మనం క్రీస్తు ద్వారా దేవునికి దత్తపుత్రులమయ్యాము. ప్రేమచేత ఆయన మనలను క్రీస్తునందు ఈ విధంగా ఏర్పరచుకున్నాడు. జగత్పునాదికి ముందు నిర్ణయమిది. దేవుని భవిష్య జ్ఞానాన్ని నమ్మినవారు నిశ్చింతగా ఈ లోకంలో జీవించగలుగుతారు. ఎఫెసీ పత్రిక ఆధ్యాత్మిక పర్వత శిఖరానికి మనల్ని ఎక్కిస్తోంది. దేవుడే స్వయంగా సంకల్పించాడు. అయితే సమస్తము చక్కగా ఆయనే నిర్వహించాడు. ఈ పని దేవుడు మరెవరికీ అప్పగించలేదు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కుమారత్వానికి మనల్నెప్పుడో ఆయన నిర్ణయించాడు. క్రీస్తునందు మనల్ని ఆమోదయోగ్యమైన మనుషులనుగా రూపొందించాడు. ఇది మానవుడి స్వంత చిత్తం కాదు. ఇది దేవుని చిత్తం, ఆయన దయాపూర్వక సంకల్పం. దేవుడు నీతి న్యాయములు గలవాడు. ఆయన నిర్ణయం, నియామకం అంతా ఆయన భవిష్య జ్ఞానమే. మానవ క్రియ, కృషి, ప్రయత్నం కాదు. అంతా దేవుడు ముందుగా నిర్ణయించినదే. మోషే గొప్ప నాయకుడా? అయితే దేవుడు లేకుండా నడిపించగలడా? నాయకుడు కాగలడా? దేవుణ్ణి ఎందుకు అని ప్రశ్నించగల మానవుడెవడు? మనం రేపు పరలోకంలో ఉంటే కేవలం ఆయన కృపా కనికరం, భవిష్య జ్ఞానమే దీనికి కారణం, మరేదీ కాదు. దేవుని వాక్యం పాపాన్ని గద్దిస్తుంది. అది ఎలాంటి పాపమైనా దాన్ని ఎండగడుతుంది. నీవు రక్షకుని వైపు తిరిగితే ఆయన క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. దేవుని చేత ఏర్పరచుకొనబడిన వారి స్థితికి వెనుక దేవుని భవిష్య జ్ఞానమున్నదని మనము మరిచిపోకూడదు. అయితే ఒక మాట, దేవుడెవరినీ నాశనానికి ముందుగా నిర్ణయించలేదు. రక్షణ కోసం నిర్ణయించాడు. రక్షించబడిన తర్వాత గాని నీకీ రహస్యం తెలియదు. రక్షించబడిన వారు మాత్రమే దేవుని భవిష్య జ్ఞానమును అనుభూతిపూర్వకంగా అర్థం చేసుకోగలరు. ఆయన 100 గొర్రెలతో మొదలు పెడితే నిత్యత్వము పర్యంతము ఆ 100 గొర్రెలు ఉంటాయి. అందులో ఏ ఒక్కటి కూడా తప్పిపోదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28, 29 వచనాలు. దేవుణ్ణి ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతుంది. ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాడు. పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన వారినే మహిమపరిచాడు. మొదట సరిగ్గా ఎంతమంది ఉన్నారో మహిమలో ప్రవేశించేటప్పటికి ఖచ్చితంగా అంతమందే. ఇదే దేవుని భవిష్య జ్ఞానం. 100 గొర్రెలు రక్షించబడిన వారు. ఒక గొర్రె తప్పిపోయింది అంటే సహవాసాన్ని పోగొట్టుకుంది గాని తన రక్షణను పోగొట్టుకోలేదు. యెషయా 53వ అధ్యాయం 6వ వచనం, గొర్రెల్లాగా మనకిష్టమైన తోవకు తొలిగాము. కాపరి తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతున్నాడు. 100 గొర్రెలతో ప్రారంభించాడు. చివరి వరకు నాకు 100 గొర్రెలు ఉండాలి అనేది కాపరి దృఢ నిశ్చయం. చివరి రోజు తన గొర్రెలను లెక్కపెడితే 99 ఉంటే ఆయన ఒప్పుకోడు.
సరిగా 100కి 100 ఉండాల్సిందే. దేవుని భవిష్య జ్ఞానమంటే ఇదే. నా గొర్రెలను నా చేతిలో నుండి ఎవ్వరూ అపహరించలేరు. ఒక్క గొర్రె కూడా గైరుహాజరు కావటం ఆయన ఒప్పుకోడు. కుమారత్వంలోకి దత్తత అనే మాటకు రక్షణ ప్రత్యేకార్థం. దేవుని ఆత్మ ద్వారా నూతన జన్మ, ఇది రక్షణ. 1 పేతురు 1:23 శాశ్వత జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు. నికోదేము, నీవు కొత్తగా పుట్టాలి అన్నాడు యేసు ప్రభువు. కుమారత్వంలోకి దత్తత అంటే దేవుని కుటుంబంలో యేసుతో సహవారసత్వం. పరిశుద్ధాత్మ మనలో ఉండి కుమారత్వ హక్కులు, బాధ్యతలు మనకు నేర్పుతాడు. పరిశుద్ధాత్మ మన మహోపాధ్యాయుడు. మనం దత్తపుత్రాత్మను పొందాము. మనము లౌకికాత్మను కాదు, దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొందాము. మరుగు చేయబడిన సంగతులను సైతం తెలుసుకోగలుగుతున్నాము. 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు అనే నరుడు. ఇక్కడ అంతా ఆయన కృప, అక్కడ ఆయన మహిమ. ఆయన కృపామహిమకు కీర్తి. కృప, దత్తస్వీకారం, మహిమ అనే మూడు సుకృత సోపానాలు. ప్రియుడైన క్రీస్తునందు మనము అంగీకరించబడ్డాము. యోహాను సువార్త 17:24 యేసు ఉన్న చోటే మనము ఉంటాము. అక్కడ ఆయన మహిమను పంచుకుంటాము. విశ్వాసిలో క్రీస్తు, క్రీస్తులో విశ్వాసి. దేవుడు యేసును ఎంత ప్రేమించాడో నిన్ను నన్ను అంత ప్రేమిస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని కృప అమోఘమైనది. యేసు ఇక్కడ ఉండగా తన రక్తంతో మనలను విమోచించాడు. అది శిలువ రక్తం. యేసు రక్తము ద్వారా మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతుంది. దేవుని సంకల్ప సిద్ధికై యేసు శిలువ వేయబడి తన శిలువ రక్తంతో తన సంఘాన్ని నిర్మించాడు. కడుతూ ఉన్న ఆయన చేతులలో శిలువ గుర్తులు చూడండి. హెబ్రీ పత్రిక 10:6-13 వరకు ఇదే సత్యం పునరుద్ఘాటించబడింది. బలి, అర్పణలు, పూర్ణ హోమములు కాదు, పాప పరిహారార్థ బలులు కాదు, యేసుక్రీస్తు బలే దేవుడు చేసిన గొప్ప బలి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడింది. పాపముల నిమిత్తము సదాకాలము నిలిచే ఒకే బలిని క్రీస్తు అర్పించాడు. ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయడానికి వచ్చాడు కాని చేయించుకోవడానికి కాదు. మన పాపానికి మూల్యం చెల్లించాడు, మనలను విమోచించాడు. 1 కొరింథీ 6:20 విలువ పెట్టి కొనబడిన వారము. మనల్ని ఆయన కొనుక్కున్నది తన స్వంత వినియోగం కోసమే, మారుబేరానికి కాదు. లూకాసు వార్త 21:28 మన విడుదల. క్రీస్తు రక్తము ద్వారా మనకు విడుదల. పాపదాస్యంలో ఉన్న మనిషికి విడుదలే యేసు రక్తం వల్ల కలిగే విమోచన. యోహాను సువార్త 8:36 కుమారుడే మనల్ని స్వతంత్రులనుగా చేశాడు. గొర్రెపిల్ల రక్తము చేత గొప్ప వెలపెట్టి ఆయన మనల్ని విమోచించాడు. హెబ్రీ పత్రిక 9:22 రక్తము చిందించనిదే పాపక్షమాపణ కలగదు. క్రీస్తు రక్తపు విలువ బంగారము వెండితో అంచనా వేయలేము. క్రీస్తు రక్తము లేకుండా పాపక్షమాపణ లేదు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. క్రీస్తు రక్తబలిలో ఈ రెండూ సంపూర్ణ సిద్ధి చెందాయి. ప్రభువు మన పాపశిక్షను భరించి మనల్ని క్షమించాడు. పాపానికి శిక్ష క్రీస్తునందు విధించబడింది గనుక ఆయన మనలను క్షమించగలడు. సిలువ వేయబడిన యేసు రక్తం మన పాపక్షమాపణకు, విడుదలకు మూల్యం. యేసు సిలువ చెంతకు వచ్చినప్పుడు నీవు అనామకుడవు. ఆయన రక్తం చేత నీ పాపాలు కడుగబడ్డాయి,
నీవు క్షమించబడ్డావు, నీకు విడుదల కలిగింది, నీవు దేవుని కుటుంబంలోకి అంగీకరించబడి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తివయ్యావు. లూకాసు వార్త 24వ అధ్యాయం 46-47 వచనాలు. ప్రభు అన్నాడు, క్రీస్తు శ్రమపడి 3వ రోజున మృతులలో నుండి లేస్తాడని యెరూషలేము మొదలుకొని సమస్త జాతులలో ఆయన పేరిట మారుమనస్సు, పాప క్షమాపణ ప్రకటించబడతాయి అని రాయబడింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఇదే మాట అంటోంది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో పౌలుకు యేసు ఇచ్చిన ఆజ్ఞ ఇదే. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సైతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరవటానికి నేను నిన్ను వారి వద్దకు పంపుతాను. యేసు శిలువ రక్తమే మన పాపక్షమాపణకు ఆధారం. పాప శిక్షా మూల్యం చెల్లించనిదే పాపక్షమాపణ కలగదు. పాపము దేవునికి ఎంతో అభ్యంతరకరమైనది. పాపము దేవుని ఎడల గొప్ప అపరాధం. పాపము నుండి అనేక పాపములు పుట్టుకొచ్చాయి. దేవుని కృపామహదైశ్వర్యము ఎంతో గొప్పది, ఊహించలేము. దేవుని కృప విస్తరించింది. సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చాడు దేవుడు. ఆయన మహిమకు కీర్తి. మనమే దేవుని స్వాస్థ్యం. మనకు ఆత్మ ముద్ర ఉంది. ఇది యాజమాన్యపు ముద్ర. దేవుని ఆత్మ మన స్వాస్థ్యానికి సంచకరువు అనగా భయాన. కృపామహదైశ్వర్యము చొప్పున దేవుడు మనకిచ్చాడు. క్రీస్తు తన రక్తముతో మనకు విమోచన కలుగచేశాడు. తన మర్మాన్ని మనకు బయలుపరిచాడు. తన స్వాస్థ్యమిచ్చి మనలను బహూకరిస్తున్నాడు. ప్రియ శ్రోతలు, ఈ వాక్య భాగంలో మరెన్నో విశేషాంశాలున్నాయి. వచ్చే పాఠంలో చెప్పుకుందాము. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.